జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హలో రామారావు, అవును సార్. నేను బతుకు జట్కా బండి నుంచి బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతున్నాను. ట్రూ కలర్లో వచ్చింది సార్. నీ ఫోన్లో ట్రూ ఎంత ఉందని అడగలేదు, నీలో ఎంత ట్రూ ఉందో తెలుసుకోవడం కోసం ఫోన్ చేశా. సార్ నేను చెప్పేది నువ్వే నాకు చెప్పొద్దు, నేను చెప్పింది విను. నీకు మొదటి భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకున్నావని తమరి మొదటి భార్య న్యాయం కోసం నా దగ్గరకు వచ్చింది. ఇది కరెక్ట్ కాదు కదా రామారావు. సార్ నేను చెప్పేది వినండి సార్. ఏయ్, నువ్వు చెప్పేది వినడానికి నేను లేను, నేను చెప్పేది నువ్వు విను. అర్జెంటుగా నీ కొత్త భార్యని తీసుకొని 10 నిమిషాల్లో నా ప్రోగ్రాం లైవ్లోకి రావాలి. గుర్తుపెట్టుకో, నువ్వు రాలేదా నీ కొత్త భార్యని నిన్ను చూడడానికి నీ పాత భార్య చించులు కూడా జైలుకు వస్తుంది. 10 నిమిషాల్లో నా ముందు ఉండాలి. వస్తాం సార్. అమ్మా, 10 నిమిషాల్లో నీ మొగుడు ఇక్కడ ఉంటాడు. ఓకే, నీకు నేను న్యాయం చేస్తా. థ్యాంక్స్ సార్. డైరెక్టర్ గారు వస్తామని చెప్పన్నారు. అది దొంగ నాటకాలు ఆడి ఆయన్ని నమ్మించేసినట్టుంది. లైవ్లో అందరూ చూస్తారు. ప్రాబ్లం అవుతుందేమో. ఏం చేస్తారు? రామారావు, శృతి ఏ సాక్ష్యాలతో వెళ్ళిందో కానీ తను చేయాల్సింది తను చేసింది. మేము చేయాల్సింది మేము చేస్తాం. ఈ లైవ్లోనే ఆ శృతి ఏంటో అందరికీ తెలుస్తుంది. నువ్వు ధైర్యంగా అంజలిని తీసుకొని వెళ్ళు, మేము వస్తాం. అలాగే డైరెక్టర్ గారు, పద. ఏం చేయబోతున్నాం అక్షర? ఆ పని వాళ్ళని చూశారు కదండి, సరే పదండి. పద. హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ బుల్లెట్ భాస్కర్. దేశం బాగుండాలంటే సమాజం బాగుండాలి, సమాజం బాగుండాలంటే కుటుంబాలు బాగుండాలి, కుటుంబాలు బాగుండాలంటే కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బాగుండాలి. ఆ అనుబంధాలే అడుగంటినప్పుడు, బంధాలే కరువైనప్పుడు మనుషులకి జంతువులకి తేడా ఉంది. బంధాలు అనుబంధాల మధ్య అవంతరాలు ఏర్పడినప్పుడు కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. భార్య భర్తలైనా, తండ్రి కొడుకులైనా, అక్క చెల్లెళ్ళైనా, తల్లి కొడుకులైనా, ఆఖరికి ప్రేమికులైనా ఒకరి అంతరంగం మరొకరు తెలుసుకోనప్పుడు ఆ జీవితాలు చిన్న భిన్నమవుతాయి. అదే తెలుసుకుంటే అనుబంధాలు వెల్లువిరుస్తాయి, సంతోషాలు చిగురిస్తాయి. ఇక ఈరోజు కార్యక్రమంలోకి వెళ్తే కట్టుకున్న మొగుడే కాలయముడయ్యాడు. ఈ అభాగ్యురాలి జీవితాన్ని మనం ఏవీలో చూద్దాం. ఏవి ప్లీజ్. ఈ అభాగ్యురాలి పేరు శృతి. అమ్మా నాన్నలకు దూరంగా ఉంటూ 3 ముళ్ళు వేసిన తన భర్తే తన జీవితమని, తన భర్తే తన సర్వస్వమని, అందరి ఆడపిల్లల్లా తన భర్తే తన దేవుడని నమ్ముకుంటూ వచ్చిన శృతికి నమ్మలేని నిజం పిడుగులా తన ముందు పడి కనపడింది. తన భర్త తాను ఉండగా మరొక అమ్మాయి మెడలో తాళికట్టి తనను మోసం చేసి ఒంటరిని చేసి ఆ స్త్రీతో వెళ్లిపోయాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.